కొడంగల్లో ఫార్మా విలేజ్ రద్దు, ఆ స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ను తీసుకొస్తాం. కొడంగల్ క్లస్టర్ ఏదైతే ఉందో 4 గ్రామాలు పోలేపల్లి, లగచర్ల, హకీంపేట్, ఈ గ్రామాల పరిధిలో ఫస్ట్ ఫార్మా విలేజ్ తీసుకురావాలన్న ప్లాన్ చేశారు. ఫార్మా వస్తే మా బతుకులాగం అయితే వద్దు అని పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ మూమెంట్ వచ్చింది. చివరికి కలెక్టర్ మీద దాడి దాకా పోయింది. సరే, కలెక్టర్ మీద దాడి చేసింది రైతులు కాదు అన్నది క్లియర్. ఎవరెవరైతే బయట నుంచి ప్రొవోకేట్ చేసిర్రు, లేకపోతే ఇంకోటి కార్యక్రమాలు జరిగినాయి, కుట్రలు జరిగినాయని ప్రభుత్వం అంటున్నది. దాన్ని తేల్చాలి. మరి మీరు ఇప్పటివరకు అయితే మరి ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎందుకంటే ఫామ్ హౌస్ నుంచి స్కెచ్ జరిగింది, ఇంకోటి జరిగింది, దీనికి 10 కోట్ల రూపాయలు కేటాయించలేదు, రకరకాలుగా వచ్చినాయి. ఏమవుతున్నదంటే ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా ప్రభావంతోనో ప్రభుత్వాలు కూడా ఒక పెద్ద ఇష్యూని తెచ్చి మన ముందెత్తేస్తున్నాయి. ఆ ఇష్యూ ఒక 5 నుంచి 10 రోజులు నడుస్తున్నది. ఇంకా సీరియస్ ఇష్యూ అయితే ఒక నెల రోజులు నడుస్తున్నది. ఆ తర్వాత నెమ్మదిగా దాని గురించి మర్చిపోవడం కూడా జనం మర్చిపోతున్నారు. మళ్ళీ ఇంకొక ఇష్యూ వస్తున్నది. ఇప్పుడు లగచర్ల ఇష్యూ అంత ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయింది. అది తేల్చండి. మరి ఇప్పుడు దాడి చేసిన వాళ్ళలో ఎవరన్నా తెలిసి తెలియక రైతులు చేస్తే వాళ్ళని క్షమించి వాళ్ళ మీద కేసులు లేకుండా చూడండి. వాళ్ళని ఏదో చెప్పి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ మీద కేసులు లేకుండా చూడండి. ఎవరైతే దీని వెనకాల మీరు కుట్ర అంటున్నారు కదా, కుట్ర జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద పనిష్మెంట్, వాళ్ళని శిక్షించాల్సింది. సరే, అది పక్కన పెడితే ఈ ఫార్మా విలేజ్ని మాత్రం రద్దు చేసిరట. ఇది కొంత ఆహ్వానించాల్సిన విషయం. ఆ స్థానంలో ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకొస్తున్నారట. భూసేకరణకు ప్రతిపాదన సిద్ధం చేసిన టీజీఐఐసి లగచర్ల దాడి అనంతర పరిణామాలతో ప్రభుత్వం చర్యలు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా విలేజ్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో పారిశ్రామిక పార్కు తీసుకురావాలని సంకల్పించింది. దుద్యాల మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల పరిధిలోని దాదాపు 1300 ఎకరాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జూన్లో కార్యాచరణ ప్రారంభించింది. తొలి దశలో భూసేకరణ చట్టం 2013 కింద పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో కొంత విస్తీర్ణంలో భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలేపల్లి పరిధిలో 71 ఎకరాలకు జూలైలో, లగచర్ల గ్రామ పరిధిలో 632 ఎకరాలకు ఆగస్టులో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దీనిలో భాగంగా ఈ నెల 11న లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు సభ ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్తో పాటు కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఇతర సిబ్బంది హాజరయ్యారు. ఈ క్రమంలో భూములు ఇచ్చేది లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే అధికారులపైన దాడి జరిగింది. సంఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రైతులు ఆందోళన చేశారు. దీంతో పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో భూసేకరణకు జారీ చేసిన 2 నోటిఫికేషన్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించేసింది. సో ఈ రద్దు చేసిన ఫార్మా విలేజ్ స్థానంలో ఏం చేయబోతున్నారట? ఇండస్ట్రియల్ పార్క్ పెట్టబోతున్నారట. మనం ఏమంటున్నామంటే, మీరు ఫార్మా విలేజ్ రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. నిర్ణయం మార్చుకోవడం మంచిదే, ఒకటి. రెండోది, తీసుకొస్తున్న ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న భూములు వాళ్ళకి ఎంతెంత రేటు కట్టిస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశం. 2013 భూసేకరణ చట్టం అంతకంటే మెరుగైన పరిహారం వాళ్ళకి ఇచ్చిన తర్వాత రైతులు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే భూమి తీసుకోండి. ఆ భూమి మనదైనప్పుడు, ఆ భూమి మన భూమి పోతే అప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది. కష్టపడి పాపం వాళ్ళంతా వేరే రాష్ట్రాలకి, దేశాలకి వలసపోయి రూపాయి కూడబెట్టుకొని సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్న భూములు అవి. కొన్ని గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు ఉన్నాయి, కొంత గవర్నమెంట్ భూమి ఉన్నది. సో కష్టపడి సంపాదించుకున్న పట్టా భూములు మీరు తీసుకుంటే వాళ్ళకి కనీసం ఇంకొక దగ్గర భూమి కొనుక్కోవడానికైనా అవకాశం రావాలి. సో ఆ దిశగా మీరు భూసేకరణ చేయండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి. మళ్ళీ వందలాది మంది పోలీసులను పెట్టి బుల్డోజ్ చేసే ప్రయత్నాలు మానుకోండి దయచేసి. అండ్ ఇంకోటి చెప్పాలనుకున్నాం, ఎక్కడా కూడా ఈ ఫార్మా విలేజ్లకి మనము సపోర్ట్ చేయొద్దు. దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకుంటున్నామనే ప్రకటన ఎట్లాగైతే వచ్చిందో, ఇంకా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు, వాళ్ళు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ని కొడంగల్లో ఫార్మా విలేజ్ పెట్టాలి అనుకున్నప్పుడు ప్రజలు ఏ రకంగానైతే తిరగబడుతున్నారో, అలాంటి సిచ్యువేషన్ ఏ ప్రాంతంలో ఫార్మా విలేజ్ కానీ ఇంకోటి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకుంటారో ఆ రకంగానే తిరగబడాలి. ఎందుకంటే ఇక సాలింగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఈ ఫార్మా
కంపెనీల యొక్క విధ్వంసం ఇక చాలు. సో దయచేసి ఈ పోరాటాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంటే అధికారుల మీద దాడులు చేయడం కాదు, శాంతియుతంగా ఇప్పుడు దిలావర్పూర్లో ఎట్లా చేశారు. సో ఆ రకమైన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఫార్మా కంపెనీలకు వ్యతిరేకమైన పోరాటం జరగాల్సిందే. సో ఫార్మా విలేజ్కి సేకరించాలనుకున్న భూములు పోలేపల్లిలో 130 ఎకరాలు అసైన్డ్ భూమి, ఇది లగచర్లలో 150 ఎకరాలు అసైన్డ్ భూమి, పట్టా భూమి 521 ఎకరాలు, మొత్తం 677 ఎకరాలు. హకీంపేటలో 351 ఎకరం అసైన్డ్ భూమి, పట్టా భూమి 155, మొత్తం 506. ఇక్కడ అంతా కలిపితే 1350 ఎకరాలకు సంబంధించిన భూమి. ఇక్కడ పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మనం ఒకటే తేడా చూస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు మేమేమో రైతులకు ఏదో వీళ్ళు ఏదో న్యాయం చేస్తారనో లేకపోతే ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారని ఎక్కడా వీళ్ళ అద్భుతాలు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సింపుల్ ఒకటే ఒక దగ్గర మనకున్న పాజిటివ్ పాయింట్ ఎక్కడ కనబడుతుందంటే, వీళ్ళు కొంత విని బ్యాక్ స్టెప్ వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సేమ్ ఇథనాల్ ఫ్యాక్టరీ అయినా, ఫార్మా విలేజ్ అయినా, ఇంకో దగ్గర జరిగింది, దాని మీద బ్యాక్ తీసుకుని ఇంకో రెండు మూడు ఇన్సిడెంట్స్ ఇట్లనే జరిగినాయి. వద్దు అనుకుంటే సరే ఓకే అని కొంత వెనక్కి తగ్గిరు. ఒకవేళ ఇదే ప్లేస్లో కేసీఆర్ ఉంటే సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. ఒకసారి అసలు కలెక్టర్ మీద దాడి కాదు, ఈ పాటికే 100 మంది లోపల అవతల వేసి పడేటోడు. ఫార్మా విలేజ్ కోసం ఎక్కడ ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఈ నియోజకవర్గాల్లో కేటాయించిన 15,000 ఎకరాల కోసం ఏ రకమైన బీభత్సం చేసిండు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ కోసం సేకరించిన భూములలో చేసిన బీభత్సం ఏంది. నాట్ ఓన్లీ మల్లన్న సాగర్లో కావచ్చు, కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా నిర్మించిన నిజామాబాద్, సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో భూముల సేకరణ కావచ్చు, గౌరవెల్లి ప్రాజెక్టు కావచ్చు, విపరీతంగా దాడులు చేసిన పోలీసుల చేతనే. సో ఇదొక్క పాజిటివ్ పాయింట్ అయితే మనకు కనబడుతున్నది, ఆహ్వానించాల్సిందే.